వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఈ రోజుల్లో బిజీ లైఫ్ స్టైల్ కారణంగా జుట్టు రాలడం అనేది ఒక సమస్యగా మారింది. ఒత్తిడి, పోషకాహార లోపం, చెడు జీవన శైలి, పొల్యూషన్ జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు. లైఫ్ స్టైల్లో కొన్ని అలవాట్లను మార్చుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా బాగా పెరిగేలా చేసుకోవచ్చు. ముఖ్యంగా పోషకాహారం, ఒత్తిడి తగ్గించుకోవడం, నిద్ర, స్కాల్ప్ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ద్వారా జుట్టు రాలడం తగ్గడమే కాకుండా మంచి పెరుగుదలను ప్రోత్సహించవచ్చని నిపుణులు తెలిపారు. ఆ పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు ఆరోగ్యం, వృద్ధాప్యం, జన్యుపరమైన అంశాలు, మందుల వాడకం, పొల్యూషన్ వంటి వాటితో పాటు జీవనశైలి మార్పులు, తిండి అలవాట్లపై కూడా ఆధారపడి ఉంటుంది. ఉరుకుల పరుగుల జీవితంలో జుట్టు రాలడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. తినే ఆహారం నుంచి స్కాల్ప్ ఆరోగ్యం వరకు కొన్ని విషయాలపై దృష్టి పెడితే జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించవచ్చు. జుట్టు కెరాటిన్ ప్రోటీన్ తో తయారవుతోంది. అయితే శరీరంలో అది లోపించినప్పుడు జుట్టు క్రమంగా బలహీనపడి రాలిపోవడం ప్రారంభమవుతోంది. అందుకే మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యం. జుట్టు కుదుళ్లకు ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్లు అవసరం. జుట్టు కెరాటిన్ అనే ప్రోటీన్ తో తయారవుతుందని నిపుణులు చెప్తున్నారు. అందుకే గుడ్లు, పప్పు ధాన్యాలు, పాలు, బాదం, వాల్నట్స్ వంటివి డైట్ లో చేర్చుకోవాలి. శరీరంతో పాటు జుట్టుకు అవసరమైన పోషకాల్లో ఐరన్ కూడా ఒకటే. ఐరన్ లోపం వల్ల జుట్టు పలచబడి రాలిపోతుంది. పాలకూర, బీట్రూట్, ఖర్జూర వంటివి తింటే ఐరన్ పెరుగుతోంది. జుట్టు పెరుగుదలకు బయోటిన్ చాలా అవసరం. ఇది జుట్టును బలోపేతం చేసే కెరాటిన్ ప్రోటీన్ ఉత్పత్తిని పెంచడానికి కూడా సహాయపడుతోంది. ఈ లోపాన్ని అధిగమించడానికి ఆకుకూరలు, గింజలు, చిలకడ దుంపలు వంటివి తినాలి. జుట్టు రాలడానికి జింక్ లోపం కూడా ఒక కారణం. అందుకే జింక్ లోపాన్ని నివారించడానికి ఆహారంలో మాంసం, గుమ్మడి గింజలు, చీజ్, జీడిపప్పులు వంటి వాటిని చేర్చుకోవాలి.